ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మరోసారి ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం కొరకై దేవునికి వందనాలు. మీ అందరి క్షేమం కొరకై ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు క్రమంగా దేవుని వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ మీ జీవితాలలో ఆ వాక్యాల్ని అవలంబిస్తున్నారు. అంతేకాకుండా అక్కడక్కడ కొంతమంది ఈ సందేశాల చేత వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు పొందుతున్నారు. అట్టి సాక్ష్యములను బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. మీలో ఇంకా ఎవరైనా ఈ సందేశముల ద్వారా ఆశీర్వదించబడినట్లయితే మాకు తెలియచేయండి, మేము దేవుణ్ణి స్తుతిస్తాం. అంతేకాకుండా మీలో ఇంకా ఎవరైనా ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నట్లయితే కూడా మాకు తెలియచేయండి. మీ కొరకు భారము కలిగి ప్రార్థన చేసే అద్భుతమైన ప్రార్థన యోధులు ఉన్నారు. మేమంతా మీకోసం దేవుని ఎదుట ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పక మీ అవసరాలు తీరుస్తాడు అని మేము మీకు గట్టిగా ప్రభు వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాం. అదే రీతిని ఈరోజు మరొక ప్రత్యేకమైనటువంటి సందేశం గుండా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఫలభరితమైనటువంటి జీవితం కొరకై మనం ఏం చేయాలి? ఈరోజు మనం నేర్చుకుంటున్నాం బైబిల్ గ్రంథంలో గత కొన్ని రోజులుగా ఈ గుడ్ ఫ్రైడే సీజన్లో ప్రత్యేకంగా ఆది కాండములో దైవ వాక్యాల్ని మనం ధ్యానిస్తున్నాం. ఆది కాండము నుండి మనము క్రీస్తు సాదృశ్యమైన సంఘటనలను పరిశీలనగా నేర్చుకుంటూ వస్తున్నాం. ఆది కాండము నుండే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానములను గూర్చిన అనేకమైనటువంటి సాక్ష్యాలు లేదా రుజువులు, ప్రమాణములు, లేఖనాల యొక్క ప్రవచనాత్మకమైన సంఘటనలను బైబిల్ గ్రంథంలో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆది కాండములోనే క్రీస్తు యొక్క ప్రత్యక్షత, క్రీస్తు యొక్క బలియాగం, మానవుని యొక్క రక్షణ ప్రణాళిక మనకు కనబడుతూ ఉన్నది. అదే రీతిని మరొక ఆధ్యాత్మికమైనటువంటి ఫలవంతమైన జీవితం కొరకై బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్దాం. ఆది కాండము 26వ అధ్యాయములో ఇస్సాకు జీవితములో నుండి మరొక ఫలభరితమైన సందేశాన్ని మనం ధ్యానం చేద్దాం. 12వ వచనం, ఆది కాండం 26, 12వ వచనాన్ని చదువుతున్నాను. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. రైట్. ఇస్సాకు మన మూలపితరుడైనటువంటి అబ్రహాము కుమారుడు. అబ్రహాము దేవుని చేత పిలువబడినటువంటి వ్యక్తి. ఈ సర్వ సృష్టిలో మానవ నిర్మాణం యొక్క ప్రమాణములు సాగుతున్న కాలములో, మానవ మనుగడ విస్తరిస్తున్నటువంటి సమయంలో మనుష్యులు దేవుని నుండి తొలగిపోయి దేవుణ్ణి మరిచి సృష్టికర్తను విడిచి సృష్టిని ఆరాధిస్తూ పూజిస్తున్నటువంటి తరుణంలో దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని దైవత్వాన్ని గ్రహించి దేవుణ్ణి వెంబడించగలిగినటువంటి మనుషుల కోసం వెతుకుతున్న సమయంలో పితరుడైన అబ్రహాము దేవునికి కనబడ్డాడు. అబ్రహాములో ఉన్న ఆలోచన విధానాన్ని దేవుడు కనిపెట్టాడు. అబ్రహాము యొక్క తత్వం ఏంటంటే, వారి యొక్క తల్లిదండ్రులతో కలిసి విగ్రహాలు తయారు చేస్తూ విగ్రహాలను పూజిస్తూ ఉండేవాళ్ళట. అయితే అబ్రహాం అనుకునేవాడట, మా తల్లిదండ్రులు తయారు చేస్తున్నటువంటి విగ్రహములను దేవుళ్ళుగా ప్రతిష్ఠించుకొని మళ్ళీ అందరం పూజిస్తూ ఉన్నాం. ఇదేంటి ఆశ్చర్యం? మేము తయారు చేసింది మాకు దేవుడు కాగలదా అనే ఆలోచనతో, ఇలా కాదు, మమ్మును తయారు చేసిన దేవుడు కావాలి, సృష్టిని తయారు చేసిన వాళ్లే దేవుడు కావాలి, గాని సృష్టించబడినటువంటిది దేవుడు ఎలాగవుతుంది అనే అనుమానంతోని పర్యవేక్షణ చేస్తూ లేదా పరిశీలన చేస్తున్న తరుణంలో దేవాతి దేవుడే తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని అబ్రహామును పిలిచాడట. తన యొక్క సృష్టి శక్తిని, సృష్టి నిర్మాణ క్రమాన్ని తెలియచేస్తూ ఆ దేవాతి దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై పిలిచాడట. నీవు సర్వశక్తిగల దేవుడనైన నన్ను వెంబడించు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఈ సృష్టిలో నీ ద్వారా అనేక జనాంగములు ఆశీర్వదించబడేటట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడట. ఆ వాగ్దాన ప్రకారంగానే ఆ అబ్రహాము లోకములో ప్రయాణం మొదలుపెట్టాడు. ఆత్మీయ ప్రయాణం ప్రారంభించాడు. దేవుడు వాగ్దానం చేశాడు,
నీకు పుట్టబోయే నీ కుమారుని నుంచి లేదా నీ సంతానము వలన ఈ భూలోకములోని సమస్త వంశములు ఆశీర్వదించబడేటట్లుగా నేను చేస్తానని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఆ ప్రకారమే ఆ వాగ్దాన పూర్వకముగా జన్మించినటువంటి వారసుడే ఈ ఇస్సాకు. స్తోత్రం. ఎవరి ఇస్సాకు? అబ్రహాము యొక్క వాగ్దాన కుమారుడు. ఈ ఇస్సాకు జీవితం ప్రారంభమైంది. వివాహం చేసుకున్నాడు. తన తండ్రి అయినటువంటి అబ్రహాము భార్యను వారి బంధువుల దగ్గర నుంచి తెప్పించి ఇస్సాకుకి ఇచ్చాడు. ఈ ఇస్సాకు జీవిస్తూ ఆయన జీవితం ఆయన కొనసాగిస్తున్న తరుణంలో ఆయా ప్రాంతాలలో తాను నివసిస్తూ ఉన్నాడు. గెరారు ప్రాంతములలో తాను నివసిస్తున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనం చదువుతున్నాం. గెరారు అనే ప్రాంతంలో తాను జీవిస్తూ అద్భుతమైనటువంటి సంపద గలవాడై భూములు సంపాదించాడు. పనివాళ్లున్నారు, పశు సంపద ఉన్నది, భార్య ఉన్నది. ఆ విధంగా చక్కగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న తరుణంలో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. స్తోత్రం, హల్లెలూయా. 100 ఫలం పొందాడట. 100% రిజల్ట్. అది ఈ రోజుల్లో మనుషులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నది ఈ 100% రిజల్ట్స్ కోసమే కదా. నేను చేస్తున్న దాంట్లో నేను సక్సెస్ కావాలి, నా ప్రయత్నంలో నేను సక్సెస్ కావాలి, నా పనిలో నాకు విజయం కావాలి, నా వ్యవసాయంలో సమృద్ధి అయిన పంట పండాలి, నా విద్యాభ్యాసంలో నేను 100% రిజల్ట్స్ పొందాలి, నా వ్యాపారము 100 వృద్ధి పొందాలి. ఎక్కడ చూసినా కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాల కోసమే, 100 ఫలం పొందటం కోసమే అన్ని రకాల ప్రయత్నాలు మనుషులు నేడు చేస్తూ ఉన్నారు. అయితే ఇస్సాకు మాత్రం 100% రిజల్ట్స్ చూశాడట. అయితే ఇస్సాకు పొందిన ఫలితములో నుండి ఈరోజు మన సందేశం ఇస్సాకు యొక్క పంట 100 ఎలా వచ్చింది, 100 పంట ఎలా పొందుకోగలిగాడు. ఇస్సాకు పొందుకోవడం ఒక చక్కని అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక పాఠం మనకు అవకాశం ఉంది నేర్చుకోవడానికి. అదెలాగంటే, వాస్తవంగా ఒక విత్తనం ఫలించాలంటే ఏం కావాలంటే అక్కడ అది చనిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 16వ వచనం చదివితే అక్కడ రాసి ఉంటుంది, ఓ మనుష్యుడా, నువ్వు విత్తుతున్న దాన్ని నువ్వు బాగా పరిశీలించి చూడు. నువ్వు విత్తినది గోధుమ గింజ అయినను సరే, మరి ఏదైనాను సరే, అది చచ్చిపోతుంది. అది చచ్చిపోయినప్పుడు క్రొత్తగా మళ్ళా మొలక వస్తుంది, విస్తారమైన పంట చేతికి వస్తుంది అని. అంటే ఇస్సాకు వేసిన విత్తనము అదేమైంది? అది మొలకెత్తింది. అంటే తాను వేసిన విత్తనం చచ్చిపోయింది. అది చచ్చిపోతేనే మరొక నూతనమైనటువంటి పంట చేతికొస్తుంది. నేను చిన్నప్పుడు చూసేవాడిని. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న విదేశాల్లో ఉండేవాడు. నేను సుమారుగా 4-5 తరగతి క్లాస్కు ఆ తరగతిలోనికి వచ్చిన తర్వాత మా నాన్న విదేశాల్లో నుంచి వచ్చి వ్యవసాయం ప్రారంభం చేశాడు. ఆ కాలంలో ఒకసారి నేను ఈ సీజన్లో, వేసవికాల సీజన్లో చేన్లలోకి వెళ్ళాను. అప్పుడు మా చేన్లలో పసుపు తవ్వుతూ ఉన్నారు. పసుపు రైతులు ఎక్కువగా మన ఆర్మూర్ ప్రాంతంలో. ఈ పసుపు పంటకొచ్చింది, దాన్ని తీయటాని కోసం పసుపు తవ్వడం అంటారు. దాన్ని తవ్వడానికి వెళ్తుంటే నాన్న ఒకరోజు నన్ను రమ్మన్నారు. స్కూల్కి వెళ్ళే వయసులో, ఈరోజు మనకు పనోళ్ళు తక్కువగా ఉన్నారా, నువ్వు రావాలి, దాన్ని చాలా మోయాల్సి ఉంటుంది, పనోళ్ళు చాలా మనకు కావాలి, తక్కువగా ఉన్నారు, పనోళ్ళు దొరకటం లేదు, నువ్వు రావాలి ఒకరోజు అంటే సరేనని చెప్పేసి నేను వెళ్ళాను అది మోయటం కోసం. తట్టల్లో వేసుకొని మోసి ఎడ్ల బండ్లలో నింపాలి దాన్ని. దాని ద్వారా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు. అలా వెళుతుంటే అందరు కూడా ముందు మగవాళ్ళేమో తవ్వుతూ వెళ్తున్నారు, వారి వెనకాలనేమో ఆడవాళ్ళు దాన్ని ఇరుస్తూ ఉన్నారు. కొమ్ములు మండలు సపరేట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇరుస్తూ వాళ్ళు తట్టల్లో నింపుతూ ఉంటే నేను తీసుకెళ్ళి ఆ బండి మీద వేస్తాను, ఎడ్ల బండిలో. అయితే ఒకసారి నాకు డౌట్ వచ్చింది, వాళ్ళ వెనకాల మరికొన్ని ఈ పసుపు కొమ్ములు కొన్ని పాడేసి వెళ్తున్నారు. నేను అవన్నీ ఏరుకుంటూ మళ్ళీ ఆ యొక్క గంపలో వేసేసాను.
వేసేస్తే మా నాన్న వచ్చి చూసి వాళ్ళని తిట్టాడు, పనోళ్ళని, ఆ ఇరుస్తున్న వాళ్ళని చూసి, ఏంటంటే మీకు బుద్ధి ఉందా, ఇవి లోపల ఎందుకు వేశారు, ఇవి పారేయాలి కదా అన్నాడు. వాళ్ళు అన్నారు, మేము ఎందుకు వేసామండి, మేము అయ్యేందుకు వేస్తాం, మాకు తెలియదు అన్నారు. నేను అన్నాను, నేనే వేసాను, వీళ్ళందరూ విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారంటే మా నాన్న అన్నాడు, ఒరే పిచ్చోడా, దాన్ని దీంట్లో వేయకూడదు, అది పోయిన సంవత్సరం మనం విత్తనం వేసినటువంటి కొమ్ము, అది ఆ పసుపు, అది చచ్చిపోయింది, అది మళ్ళా పనికిరాదు, దాన్ని పారేయాలి అని చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది, ఓహో, విత్తనటువంటి విత్తనం చచ్చిపోతుంది అని నేను ఆ రోజు గమనించగలిగాను. అవును, ఈరోజు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, విత్తబడినటువంటి విత్తనం చచ్చిపోతుంది, అప్పుడే అది 100 పంట చేతికొస్తుంది అని. అయితే ఇక్కడ ఇస్సాకు ఫలభరితమైన జీవితానికి కూడా అది మనకు సూచనగా ఉన్నది. ఏమంటే ఇస్సాకు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే అతను చనిపోయాడు, తిరిగి బ్రతికాడు అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఎక్కడంటే ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళాడు. ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్ళాడు వాళ్ళ తండ్రి అయినటువంటి అబ్రహాం. దేవుడు అడిగాడట, ఇదే ఆదికాండం 22వ అధ్యాయములో 1వ వచనం, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన, అబ్రహామా అని పిలవగా అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడాయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని అర్పించుమని చెప్పెను. 12వ వచనం, అప్పుడాయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. ఇదే మాట మళ్ళీ మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివితే అక్కడ రాసుంది, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించి ఉపమాన రీతిగా మృతులలో నుండి మరలి పొందెను. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక విత్తనం ఏ విధంగా అయితే విత్తబడి అది చచ్చిపోతే మళ్ళీ తిరిగి 100 పంట వస్తుందో, అలాగే ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహాము చేతిలో దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వెళ్ళాడట. ఒక పర్వతం మీద, మోరియా ప్రాంతములలో ఉన్నటువంటి ఒక పర్వతం మీద ఇస్సాకును తీసుకొని బలి అర్పించడానికి వెళ్ళాడు. కాళ్ళు చేతులు కట్టేశాడు. దహన బలిగా అర్పించడం అంటే అతన్ని బలిపీఠం మీద పెట్టి చంపి పూర్తిగా కాలిపోయేటట్లు చేసేయటం, అగ్నిలో కాల్చివేయటం, అది దహన బలి. అలా అర్పించమని దేవుడు చెప్పాడట. అయితే అబ్రహాం అలాగే తన కుమారుని తీసుకెళ్ళాడు, కట్టెలు పేర్చాడు, ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు, కత్తి తీశాడు, అతన్ని నరకడానికి, ఖండించి కాల్చివేయటానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై, అబ్రహామా, నీ కుమారుని ఏమీ చేయకు, నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి ఆల్రెడీ ఇచ్చావు అని నేను డిసైడ్ అవుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అవునండి, దేవుడు క్రియను కాదు కోరేది, మనసును కోరుతాడు. ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే దేవుడు అనుకున్న నువ్వు ఇచ్చినంతే. ఆ విధంగా అబ్రహాము ఇవ్వడానికి వెళ్ళాడు, బలి అర్పించడానికి వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కుమారునితో వచ్చాడు. అంటే అర్థం, పునరుద్ధానుడయ్యాడు ఇస్సాకు. దేవునికి స్తోత్రం. చనిపోయి బ్రతికినంతగా పని పరిస్థితి అయింది అక్కడ. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఇస్సాకు ఉపమాన రీతిగా మరలా బ్రతికాడు. కాబట్టి ఇస్సాకు జీవితం ఫలభరితమైనదిగా మనం చూస్తున్నాం. ఇస్సాకు చనిపోయి బ్రతికాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి కూడా రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదవగలిగితే యేసుక్రీస్తును గూర్చి కూడా ఈ మాటలు మనం గమనిస్తాం. 10వ వచనంలో, ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. స్తోత్రం. యేసుక్రీస్తు కూడా అలాగే చనిపోయి పాతి పెట్టబడ్డాడు, తిరిగి 3వ దినమున సజీవుడై లేచాడు. కాకపోతే కొంతమందికి దీని మీద కొన్ని వాదనలు ఉన్నాయి. కొంతమంది ఇస్లాం పండితులు అంటారు యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు అని. కొంతమంది హైందవ పండితులు అంటారు యేసుక్రీస్తు చనిపోవాల్సిన అవసరం ఏంటి అని. నానా రకాలైనటువంటి వాదనలు ఎన్ని ఉన్నప్పటికీ బైబిల్ గ్రంథం మనకు నేర్పించే సత్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో చనిపోవడం వాస్తవం, ఆయన పాతి పెట్టబడడం నిజం, ఆయన తిరిగి 3వ దినమున లేవటం కూడా వాస్తవమైనదే. స్తోత్రం. యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. కాబట్టి ఈరోజు
విశ్వవ్యాప్తంగా ఆయన యొక్క రాజ్య సువార్త విస్తరించింది. క్రీస్తు స్థాపించినటువంటి క్రైస్తవ్యం, క్రీస్తు నుండి మొలకెత్తినటువంటి క్రైస్తవ్యం, క్రీస్తు ద్వారా ప్రారంభించబడినటువంటి ఈ క్రైస్తవ ఉద్యమం, క్రైస్తవ సిద్ధాంతం లేదా క్రైస్తవ జీవన విధానం ఈరోజు యావత్తు ప్రపంచమంతా కూడా మొలకెత్తుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. అవునండి, ఏదైనా ఒక విత్తనం ఎక్కువ రోజుల వరకు కనబడాలి, మనకు ఎక్కువ రోజుల వరకు ఉండాలంటే అది చచ్చిపోవాల్సిందేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఒక గోధుమ గింజ లేదా ఒక వడ్ల గింజ, ఆ విత్తనము ఒక 100 సంవత్సరాల తర్వాత కూడా మనకు కనబడాలి అంటే దాన్ని అలాగే ఎక్కడో ఒక చోట భద్రంగా పెడితే అది కనబడదు, లేదా కనబడ్డా అది ఫలభరితంగా ఉండదు, కుళ్ళిపోవడమా నిర్జీవమైపోవడమా మనకు కనబడుతుంది. మరి అలా కాకుండా 100 సంవత్సరాల తర్వాత కూడా ఫలభరితమైనదిగా మనకు ఉండాలంటే ఏం కావాలో తెలుసునా? ఆ విత్తనం భూమిలో విత్తబడి చనిపోయి మొలక రావాలి. తద్వారా మళ్ళీ అనేక విత్తనాలు వస్తాయి. అవి మళ్ళీ విత్తబడాలి, చచ్చిపోవాలి, మళ్ళీ అంతకంటే ఎక్కువగా వస్తాయి. మళ్ళీ వాటిని తీసి విత్తాలి, మళ్ళీ అవి చచ్చిపోతాయి, మళ్ళీ మొలకలు వస్తాయి, అవి అంతకంటే ఎక్కువగా విస్తరిస్తాయి. అలా విస్తరిస్తూ విస్తరిస్తూ అనేక కోట్లుగా కూడా విత్తనాలు సంఖ్యలో పెరిగిపోతాయి. దేవునికి స్తోత్రం. అట్లాగే యేసుక్రీస్తు కూడా ఒకే ఒక్కడుగా విత్తబడ్డాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచాడు. 12 మంది ఆయన శిష్యులు, ఆయన అనుచరులుగా ప్రారంభమయ్యారు. ఆ 12 మంది దేవుని సేవలో పరిగెత్తుతూ హస్తసాక్షులయ్యారు. ఆ తర్వాత వేలాది మందిగా క్రైస్తవ్యం అనేది వృద్ధి పొందుతూ వచ్చింది. ఈనాటి వరకు భూదిగంతముల వరకు ఈ సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. కేవలం 2000 సంవత్సరాలలో యావత్తు ప్రపంచంలోనే అత్యధిక మంది జనములు అనుసరించగలిగినటువంటి మార్గముగా క్రీస్తు మార్గము ఈరోజు ఉంది అంటే అది విత్తబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. అనేకులు ఈ క్రీస్తు రాజ్య సువార్త కోసమై ప్రాణాలు బలిగా అర్పిస్తున్నారు. కాబట్టి ఇంకా అనేక మంది క్రీస్తులోనికి నడిపించబడుతూ అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రపంచంలో నేడు మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన వారలారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే 100 ఫలము పొందుట కొరకు ఏం చేయాలి? ఇస్సాకు వేసిన పంట 100 వచ్చిందనంటే విత్తబడింది చచ్చిపోయింది. ఇస్సాకు 100 వృద్ధి పొందాడు, అంతకంతకు అభివృద్ధి చెందాడు అనంటే ఇస్సాకు కూడా ఉపమాన రీతిగా మృతులలో నుండి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు కూడా ఈనాడు యావత్తు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి క్రైస్తవ సమాజం విస్తరిస్తున్నది అనంటే ఆనాడు యేసుక్రీస్తు అనే ప్రభు విత్తబడ్డాడు. ఆయన ఈనాడు విశ్వమంతటా కూడా వ్యాపించి పెరుగుతా కనబడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు వాక్యంలో ప్రభు మనకు నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే నువ్వు నేను మనం కూడా 100 ఫలభరితమైన జీవితం చూడాలంటే, అన్ని విధాలుగా అన్నిటిలో విజయవంతమైన జీవితాన్ని మనం అనుభవించాలంటే మనం కూడా ఏం చేయాలి? బైబిల్ గ్రంథం చెబుతా ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూచినట్లయితే, అటువలి మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులనుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రైజ్ ద లార్డ్. వాక్యం తెలియచేస్తుంది, మీరు కూడా పాపము విషయములో మృతులుగా ఎంచుకోండి, దేవుని విషయములో సజీవులుగా ఎంచుకోండి. ఏ విధంగా అయితే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఉపమాన రీతిగా బలి అర్పించబడి తిరిగి పునరుద్ధానుడైనట్లుగా మృతులలో నుండి లేచాడో, ఈనాడు మనము కూడా పాపము విషయములో మృతులముగా, అంటే చెడు చేసే విషయములో చచ్చిన వారం అనుకోవాలి అని. అపరాధం విషయంలో, పాపం విషయములో, అక్రమం విషయములో, చెడు విషయములో మనమేమనుకోవాలంటే చచ్చిన వారము అనుకోవలసి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఏంటా చెడు అనంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో సూటిగా ఆ యొక్క లక్షణాలు కొన్ని మనం చూద్దాం రండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము,
అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. స్తోత్రం. ఇవన్నీ కూడా ఏంటిది? పాపము, చెడు, అక్రమం, అసూయ, ఇవన్నీ కూడా పాపము అనే దాని కిందికి వస్తాయి. అయితే ఈ పాపము విషయములో మనమేం కావాలంటే చచ్చిపోవాలి. చచ్చిపోయిన వాడు మళ్ళీ అవి చేయడు కదా. చచ్చిపోయిన వాడు మళ్ళీ దానికి స్పందించడు కదా. చచ్చిపోయిన వాడు దేనికి తిరిగి స్పందన ఉండదు కదా, ఉండదు. ఒకవేళ చూడండి, ఒక చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి, ఓ ఇంతకుముందు నువ్వు చాలా తినేవాడివి కదా, నీకు బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో నీకోసం బిర్యానీ తెచ్చి పెట్టామంటే లేస్తాడా అండి? లేగడు. ఒకసారి ఇలాగే జరిగింది. మా దగ్గర మేము చూసాం. ఒక అతను చనిపోయాడు. అయితే అతను బ్రతికున్నప్పుడట ఎప్పుడైనా కానీ చేళ్లలోకి కానీ పొలాలలోకి కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడైనా అతనికి ఆ చేళ్లలో పొలాల్లో ఉన్నటువంటి ఈత చెట్లు కనబడితే ఆ ఈత చెట్ల యొక్క వాసన వస్తే చాలు. ఏం వాసన? ఈత చెట్లకి కళ్ళు తీస్తారు మన ఏరియాలో. ఆ యొక్క క్యాన్లు, ఆ యొక్క కొండలు కట్టి వాటిని చెట్లకు కళ్ళు గీస్తారు, కళ్ళు గీత. ఆ గీసి దానికి చక్కగా లొట్టిలు కడతారు. ఆ కళ్ళు దానికి కారుతూ ఉంటే, ఊట వస్తూ ఉంటే మంచి వాసన వస్తుందంట. అయితే ఈ మనిషి అలాంటి వాసన ఎక్కడున్నా పసిగడతాడంట. ఆ వాసన వస్తే చాలు పరిగెత్తుకుని పోయి, అది మంచి కానీ చెడు కానీ లేకపోతే అది దొంగతనమైనా సరే తాగే వరకు ఒప్పుకోడంట, తాగేస్తాడంట. అంతే, అంత ఇష్టమంట అతనికి కళ్ళు అంటే. అయితే ఆశ్చర్యం ఏంటంటే అతను చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన సమాధిని ఆ పాడ మీద అతన్ని మోసుకుపోతూ ఉంటే ఆ దారి ప్రక్కన ఒక ఈత చెట్టు వచ్చింది. ఈత చెట్టు వస్తే వాళ్ళ స్నేహితుడంట, చాలా క్లోజ్ ఫ్రెండ్, అతను అంటున్నాడు, ఆయన పిలుస్తున్నాడు, ఒరే ఈత చెట్టు వచ్చిందిరా, లెగరా, కళ్ళు తాగుదుగాని అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. తాగుతాడండి వచ్చి, స్పందన లేదు, లేగటం లేదు. ఒరే రారా అని పిలుస్తున్నాడు ఈ ఫ్రెండ్. ఇంకెక్కడ వస్తాడాడు? చచ్చూరుకున్నాడు కదా. చచ్చిపోయిన వాడికి స్పందన లేదు. అది ఎంత అందంగా కనబడని, ఎంత మధురమైనదిగా ఉండని, అది ఎంత సువాసనగా ఉండని, స్పందన ఉండదు. ఎందుకని? చచ్చిపోయాడు కదా. అయితే ప్రియులారా, వాక్యం చెప్తుంది ఈరోజు, పాపము విషయములో నువ్వు చచ్చిపోవాలా. చెడు విషయంలో, అక్రమం విషయంలో, అన్యాయం విషయంలో, క్రోధం విషయంలో, వ్యభిచారం విషయంలో, పాపమను పిలువబడేది ఏదైనా సరే దాని విషయములో నీవు చచ్చిపోవాలి. చచ్చిపోయి నీతి విషయములో, పరిశుద్ధత విషయములో, దేవుని విషయములో సజీవముగా ఎంచుకోవాలని ఈరోజు వాక్యం మనకు తెలియచేస్తూ ఉన్నది. హోషేయ ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చదివితే అక్కడ అంటున్నాడు, మీరు నీతి అనే విత్తనములు విత్తండి, ప్రేమ అనే పంటను కోయండి. అవును, నువ్వు పరిశుద్ధత అనేది, నీతి అనేది, యథార్థత అనేది, భక్తి అనేది కనుక నీ జీవితంలో విత్తగలిగితే ఆశీర్వాదకరమైన పంటలను నువ్వు చూస్తావు. సక్సెస్ఫుల్ లైఫ్ నువ్వు చూస్తావు. ఆనందమైన జీవితం నువ్వు చూస్తావు. గమనించండి, ఎవరైనా ఒకవేళ ఒక ఎగ్జామ్లో మంచి ర్యాంక్ సాధించాలంటే ఏం చేయాలండి? కష్టపడి చదవాలా, అప్పుడు దానికి మంచి రిజల్ట్స్ చూస్తారు. అంటే పరీక్షల కోసం రిజల్ట్ రావాలంటే పరీక్షల కోసం చదవాలి, మిగిలిన వాటి విషయాల్లో చచ్చినట్లుగా భావించుకోవాలి. మేము చదివే రోజుల్లో నిజామాబాద్లో కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు థియేటర్లో కనబడేవాళ్ళం. అది ఎగ్జామ్ సీజనా మరొకట సంబంధం లేనేలేదు ఇంకా. అయితే నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఎగ్జామ్ సీజన్ వచ్చిందంటే చాలు, ఎంత కొత్త సినిమా రాని, ఎంత ఫేవరెట్ హీరో రానిగాక వాడు రాడు ఆ రోజు. ఎందుకంటే వాడు ఎగ్జామ్ విషయంలో, ఇప్పుడు అర్థమైంది నాకేంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి అతడు ఏమయ్యాడు? సినిమా విషయంలో చచ్చిపోయాడు. కాబట్టి ఇక స్పందించడు. నేను చెబుతున్న ప్రియమైన దేవుని వారలారా, దేవుని నుండి ఫలితం పొందాలంటే, దైవాశీర్వాదములు పొందాలంటే,
జీవితంలో 100కి 100 ఫలితాన్ని మనం చూడాలంటే బైబిల్ చెబుతుంది పాపము విషయములో చచ్చిపోవాలి. స్తోత్రం. దానికి సాదృశ్యమైనటువంటిదే బైబిల్ గ్రంథంలో చెప్పబడే బాప్తిస్మము అనే కార్యక్రమం. బాప్తిస్మము ద్వారా మనమేమవుతామంటే పాతిపెట్టబడతాం, చచ్చిపోతాం. మారు మనస్సు పొంది యేసుక్రీస్తుని హృదయంలోనికి అంగీకరించి రక్షించబడి బాప్తిస్మం పొందుట ద్వారా ఏమవుతున్నామంటే పాతిపెట్టబడుతున్నాం. ఈ లోకంలో భౌతికంగా చనిపోయిన వాళ్లను భూసమాధి చేస్తారు. అయితే ఆధ్యాత్మికంగా ఆత్మ విషయంలో చనిపోయినటువంటి వాళ్లను జలసమాధి చేస్తున్నారు. అంటే నీటిలో సమాధి చేసిన దానికి సాదృశ్యముగా. కాబట్టి వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు. అయితే నూతనమైనటువంటి మొక్కలుగా. విత్తనం చనిపోయింది, చెట్టు పెరిగింది, ఇప్పుడు 100 పంట వస్తుంది. స్తోత్రం. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని వారలారా, నీ జీవితంలో 100 ఫలం అనుభవించాలనుకుంటున్నావా? అయితే నీ పాపమును విడిచిపెట్టి పాపం విషయంలో చచ్చినట్లుగా నువ్వు భావించాలి. నీ పాప ఫలితంగా శాపం అనుభవిస్తున్నావేమో, వేదన అనుభవిస్తున్నావేమో, ఓటమి చవి చూస్తున్నావేమో, సత్ఫలితాలు లేకుండా పోతున్నాయేమో, చిట్ట చివరిగా అదే పాపము ఫలితముగా నీవు రేపు నరకానికి వెళ్ళిపోతున్నావు, నిత్యనాశనములోనికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నువ్వు వాటిని విడిచిపెట్టు. నూతన పరచబడి పాపం విషయంలో చచ్చినట్లుగా భావించి దేవుని విషయంలో నూతనమైనటువంటి వ్యక్తిగా జన్మించడానికి సిద్ధపడు. ప్రభు నిన్ను ఫలభరితమైన జీవితంలోనికి నడిపిస్తాడు, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి నడిపిస్తాడు, పరలోక రాజ్య నిత్య జీవంలోనికి ప్రభు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీ నుండి కోరుతుందదే, ప్రభు నీ ఎడల ఆశపడుతున్నదదే. అలనాడు ఇస్సాకు చనిపోయి బ్రతికినట్లుగా, 100 ఫలం పొందినట్లుగా, యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి లేచినట్లుగా, అతడు ఈరోజు ప్రపంచాన్ని అంతటిని కూడా మారుస్తూ నూతన పరుస్తున్నట్లుగా, అయితే అదే రీతిలో ఈరోజు నువ్వు కూడా పాపం విషయంలో చచ్చిపోయి పాతి పెట్టబడి నీతి విషయంలో తిరిగి జీవించి దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడతావా? 100 ఫలాన్ని చూడబోతున్నావు. 100% రిజల్ట్స్, సక్సెస్ఫుల్ లైఫ్ చూడబోతూ ఉన్నావు. కాబట్టి దాని కొరకై నిన్ను ఆహ్వానిస్తున్నా. రండి, ప్రభు చెంతకు వచ్చి మీరు నూతన జీవితంలోనికి ప్రవేశించండి. మీరు బహుగా ఫలించుట వలన తండ్రి మహిమపరచబడతాడు. మీరు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు, అందుకే ఆహ్వానిస్తున్నాడు. ప్రభువుకు మీ జీవితాలు అప్పగించుకోండి. ఒకవేళ ఎవరైనా రక్షించబడి కూడా మళ్ళీ పాపంలో పడ్డారా? అయితే తిరిగి మీరు ప్రభు చెంతకు రండి, తిరిగి ప్రభువుకు అప్పగించుకోండి, క్షమాపణ కోరుకోండి. ప్రభు మిమ్మల్ని మన్నించే అవకాశం ఉందేమో. కాబట్టి ఈరోజు ప్రభు వైపుకు తిరుగుదాం, విజయవంతమైన జీవితంలోనికి సాగుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరమ తండ్రి, అద్వితీయ దేవుడైన మా యేసు మీకు వందనాలు. ఈ దినం మీ వర్తమానం కొరకై స్తోత్రం. నాయనా, ఇస్సాకు విత్తనం వేసి 100 పంట పొందాడని మేము నేర్చుకుంటున్నాం. అలాగే యేసుక్రీస్తు కూడా పాతిపెట్టబడ్డాడు. ఈరోజు వేలుగా, కోట్ల శాతముగా ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన రాజ్య సువార్త ప్రకటించబడతా ఉన్నది. అయితే అదే రీతిని మా జీవితాలలో కూడా మేము ఫలభరితమైన జీవితం చూడడానికి, ఆశీర్వాదకరమైన జీవితం అనుభవించడానికి పాపము విషయములో చచ్చి పాతి పెట్టబడాలంటున్న దేవుడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలలో ఎవరెవరైతే ఫలం కొరకు ఎదురు చూస్తున్నారో, 100% రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో, అద్భుతమైన విజయాల కోసం ఎదురు చూస్తున్నారో, వారందరూ కూడా ఈరోజే ఒక నూతన తీర్మానముతో పాత స్వభావమును విడిచిపెట్టి పాపము విషయములో చచ్చిన వారగుదురుగాక, నూతన జీవితాన్ని ప్రారంభించుదురుగాక. తండ్రి, ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారో వారి పాతది విడిచిపెట్టి పాపం విషయంలో స్పందించక దేవుని విషయంలో, నీతి విషయంలో, పరిశుద్ధత విషయంలో నూతన జీవితంతో సాగిపోయిన వారై మీ నుండి అద్భుతమైనటువంటి ఫలితాలు, 100 ఫలితాలు అనుభవించే కృపను నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.